ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగితే, మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 4 వారాలు కూడా అద్భుత యోగమే. 1వ వారంలో ధనలాభము, ఆరోగ్య లాభం. 2వ వారంలో విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత. 3వ వారంలో విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. 4వ వారంలో అదృష్ట యోగం, ఇంట్లో వేడుకలు, శుభమైనటువంటి యోగాలు, సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, ఇంకేదైనా విపరీతమైనటువంటి శుభయోగాలు జరిగే అవకాశం, పోగొట్టుకున్న వస్తు వాహనాదులు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా చూసుకుంటే మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యా వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. మీ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ విదేశాలకి విస్తరించగలిగే అవకాశాలు. చక్కటి వ్యాపార లాభం. వ్యాపార భాగస్వామితో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. మానసిక శారీరక ప్రశాంతత పొందుకునే అవకాశం. సమస్త రోగ నాశనాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశం. మంచిగా పెట్టుబడులు పెట్టవచ్చు, అనుకూల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే ఇచ్చిన, అంటే ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటారు కదా, ఆ ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అంతకంటే ముందు మీకు కుటుంబపరమైనటువంటి అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకోవడం, శుభకరమైనటువంటి కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అదృష్ట యోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, అలాగే పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, పిల్లలకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందుకోవడం. ఎందుకంటే ఈ మాసంలో మీకు రవి బుధుల కలయిక మరియు అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం కూడా బలంగా ఉంది. దానివల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి గత మాసంలో నేను అప్పుడే చెప్పాను, ఆగస్టు జూలై మాసాల్లో ఈ హీరోయిన్లకి అనేక రకాల శస్త్రచికిత్సలని చెప్పాను. మీకు బాగా గుర్తుండే ఉంటుంది. కావాలంటే మరోసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఈ మాసంలో ఈ రాసినటువంటి హీరోయిన్లకి అద్భుతమైన అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యము, కొత్త ప్రాజెక్ట్ రావడం, అనుకూలమైన ధనయోగము, అలాగే దర్శకులకి, నిర్మాతలకి,
బుల్లితెర నటులకి చాలా మంచి అదృష్ట యోగాలు. సామాన్యమైనటువంటి ఎక్కడో జీవన ఆశిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి అకస్మాత్తుగా హీరో పక్కన మంచి వేషం కానీ లేదంటే హీరోగా మారే అవకాశం కూడా ఉంది. అటువంటి ప్రయోజనం కూడా పొందుకుంటారు. సంగీత నృత్య దర్శకులకి పేరు ప్రతిష్టలు ఖాయం. మంచి రివార్డు అందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి పిల్లొకటవడం, అనుకూల సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో వృత్తిలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభాన్ని, ప్రభుత్వ ఉద్యోగస్తులకి డబుల్ ప్రమోషన్ కానీ ఊహించినటువంటి పదవి కానీ పొందుకునే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుకూలమైనటువంటి అనుబంధాలు, ఈ ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే సోదరుల మధ్య మైత్రి, కుటుంబ తగాదాల నుంచి విముక్తి, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం చాలా అనుకూలంగా కనబడుతుంది. దానివల్ల ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఈ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల సంపూర్ణ దేహ ఆరోగ్యం, మంచి అంటే ప్రయోజనవంతమైనటువంటి ప్రణాళికలు, అంటే భోజన సంప్రదాయం కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ సంప్రదాయం కావచ్చు, ఏదైనా సరే మంచి అనుకూలమైన శుభయోగాలు. అలాగే శుభవార్తా శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, ఉన్నతమైన కళాశాలలో ప్రవేశం, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం. ఏదో జరుగుతూనే ఉంటాయి, ఆ ట్రంప్ అంటారు, ఇంకొకరు అంటారు, వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగినా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం, విదేశాల స్థిరత్వం, గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, తప్పకుండా రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనకనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ధర్మచింతన, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, సత్సంగత్వము, ఇలా మంచి ప్రయోజనాలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యోగాలు, చాలా అద్భుతమైనటువంటి బంధము, ప్రశాంతత, వాహన యోగము, విదేశాలకు కూడా వాహన యోగము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా మంచి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. ఇక ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా ఉంది. అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటారు, దాని నుంచి బయటపడే అవకాశాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారులు, క్రీడాకారులకి విదేశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించడం, అలాగే ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం బలంగా ఉంటుంది. డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఎక్కడ స్వామి అదే ఓపీటీలు అంటారు కదా, ఓపీటీలు రావట్లేదు, ఓపీటీలు వస్తే కానీ ఉద్యోగం లేదు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం అనుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి శుభమైనటువంటి సానుకూలవంతమైన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం విదేశాలు ఉన్న వారికి కూడా ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో మీరు మొదటి వారంలోనే ఆకస్మిక ధనయోగాన్ని, రెండో వారంలో ఉద్యోగ లాభాన్ని, మూడో వారంలో సంతాన యోగాన్ని, నాలుగో వారంలో వివాహ యోగ్యతని, విదేశయానాన్ని పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభకరము, ఆనందప్రదం, మంగళప్రదం. ఇలా ప్రతి విషయంలో అనుకూలత. ముఖ్యంగా ఈ పుస్తక ముద్రణ కార్యాలయంలో పనిచేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం, ఇలా అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం సమస్తమైనటువంటి అదృష్ట, ధన, కనక, వస్తువాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.